ఈ రోజు ఉగాది పండుగ. కొత్త సంవత్సరం మనకు సుఖాలు తెచ్చిపెట్టాలి. సరే, అందరం కలిసి పండుగ పనులు మొదలు పెడదామా? హాసిని, మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయమ్మా. శివాని, నువ్వు వెళ్లి బుట్టలో పెట్టిన వేపపూలు తీసుకురా. సరే అమ్మా. అమ్మా, ఇదిగో వేపపూలు తెచ్చాను. అమ్మా, మామిడికాయలు ముక్కలుగా కట్ చేయటం అయిపోయింది. సరే, వాటిని అలానే అక్కడ ఉంచేయండి. అమ్మమ్మ, ఇది కూడా కలుపుతామా ఉగాది పచ్చడిలో? అవును కన్నయ్య, ఇది కూడా కలుపుతాము. అమ్మా, భలే చేస్తున్నావా? ఇప్పుడు అన్ని రుచులు కలిశాయి. అబ్బా, ఎంత బాగుందో! చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది. పిల్లలు, ఈరోజు మనం ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అందుకే ఆ రోజు ఉగాది పండుగ చేసుకుంటాం. ఈ పండుగలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనం అంటారు. అంటే 6 రుచుల కలయికన్ని: చేదు, తీపి, పులుపు, కారం, ఉప్పు మరియు వగరు. మొదటిది బెల్లం, అంటే తీపి. జీవితంలో సంతోషం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. తరువాత వేప పువ్వు, అంటే చేదు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలను సూచిస్తుంది. తరువాత చింతపండు, అంటే పులుపు. జీవితంలోని తప్పులను, సవాళ్లను సూచిస్తుంది. తరువాత మిరపకాయ, అంటే కారం. జీవితంలోని కోపాన్ని, అసహనాన్ని సూచిస్తుంది. తరువాత ఉప్పు. జీవితంలోని రుచిని, ఉత్సాహాన్ని సూచిస్తుంది. చివరిగా మామిడికాయ, అంటే వగరు. జీవితంలోని కొత్త ఆలోచనలు మరియు అనుభవాలను సూచిస్తుంది. ఈ 6 రుచులు కలయికతో ఎంతో రుచికరంగా ఉంటుంది ఉగాది పచ్చడి. అలాగే మన జీవితంలో కూడా తీపి, చేదు, పులుపు, కారం వంటి రకరకాల అనుభవాలు వస్తుంటాయి. కానీ అన్నింటినీ సమానంగా స్వీకరించి ముందుకెళ్లాలనేదే ఈ షడ్రుచుల పచ్చడి నేర్పే పాఠం. ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవును, చాలా రుచిగా ఉంది. ముఖ్యంగా వసంతకాలంలో వచ్చే అనారోగ్యాలను దూరం చేస్తుంది. మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. మన ఇంటి కథల లోకంలో